వెల్కమ్ టు మన టీవీ న్యూస్. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చలో విజయవాడ. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28న నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు రెవెన్యూ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 12వ పీఆర్సీ కమిషన్ ను వెంటనే నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని, మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 5 డిఏలను ప్రకటించి బకాయిలు చెల్లించాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఏఏఎస్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు క్వాంటమ్ పెన్షన్ పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలు చేయడంలోన నిరూపించే విధంగా ఐకమత్యంగా అడుగులు వేసి 28వ తారీఖు జనాల తరలింపులు అంటే మన ఎంప్లాయీస్ అందరినీ కార్యవర్గ సమావేశాన్ని సన్నద్ధత సభను విజయవంతం చేసుకుంటూ మరి ఈ సమావేశానికి విచ్చేసిన అసోసియేట్ ప్రెసిడెంట్ మరియు ఉద్యోగస్తుల జిల్లా ప్రెసిడెంట్ అన్నగారు కోరుకుంటూ అన్న మద్రేట్ అన్న నువ్వు మాట్లాడిన తర్వాత విలేకరులందరూ వచ్చి ఉండింటే అన్న మల్లికార్జున అన్న మీకోసం దయచేసి మీరు ఒకసారి మాకు చెప్పవలసిందిగా మీకు విజ్ఞప్తి. ఏ విధంగానూ 2 సంవత్సరాల పాటు కర్నూలు జిల్లాలోని ఉద్యోగస్తులందరికీ వేదిక మీద నుంచి ఒకటే పిలుపునిచ్చాం. ఈరోజు వరకు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలు కానీ, ఇంతవరకు పిఆర్సీ కమిషన్ని నియమించి 12వ పిఆర్సీ ప్రకటించకపోవడం కానీ, ధరలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి న్యాయంగా రావాల్సినటువంటి డిఏల ఊసే లేకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగస్తుల పట్ల మరి అలసత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఈరోజు ఏపీ జేఏసీ అమరావతి మరి భుజానకెత్తుకుంది బాధ్యతను. ఈ బాధ్యతను అంటే 28వ తారీఖు బొప్పరాజు గారు బసవపున్నటువంటి ఆడిటోరియంలో మరి ప్రభుత్వాన్ని అల్టిమేటం సభగా దీన్ని వర్ణిస్తూ ఉన్నాం. ఆ రోజే డెడ్ లైన్ 28 వరకు డెడ్ లైన్ ఇచ్చారు. మరి గతంలో మేము ఏదైనా ఉద్యమానికి వెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో చిన్న నిరసన కార్యక్రమాలు, చిన్న మీటింగులు జరుపుతూనే ఆ రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ఆహ్వానించి మేము ఉద్యోగస్తుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాం, ఉద్యోగస్తులకు అన్ని చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో మీరు ఉద్యమానికి వెళ్ళే దిశగా అడుగులు వేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి మొదటి ఉద్యమ సభను, సన్నద్ధత సభను శ్రీకాకుళంలో ప్రకటించాల్సి ఉన్నప్పటికీ మంత్రులు ఇచ్చినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ రోజు వాయిదా వేయడం జరిగింది. వాయిదా వేసి మంత్రివర్గ ఉపసంఘంతో చర్చలకు వెళ్ళడం, చర్చలలో స్పష్టంగా రాజీ లేని ధోరణిలో కొన్ని ఇప్పుడు ఇస్తాం, కొన్ని అప్పుడు ఇస్తాం అంటే లేదు, ఇప్పటికే 2 సంవత్సరాల పాటు కాలయాపన జరిగింది, మీరు ఏ విధంగానూ స్పష్టత ఇవ్వకపోతే మేము మరి ఉద్యోగస్తులలోకి వెళ్ళలేని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆ రోజే బొప్పరాజు గారు స్పష్టంగా మంత్రివర్గ ఉపసంఘానికి చెప్పడం. కానీ మంత్రివర్గ ఉపసంఘం ఆ రోజు ఏమి హామీ ఇచ్చిందంటే, మీరు ఏదైతే డిమాండ్లు మా ముందు ఉంచారో వీటన్నిటినీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో ఖచ్చితంగా చర్చించి ఉద్యోగస్తులకు ఒక సానుకూల ఫలితాన్ని రాబట్టి పెద్ద మొత్తంలో ప్రయోజనాలు చేకూర్చే విధంగా మేము కృషి చేస్తామన్న ఇచ్చినటువంటి మాటను ఈరోజు వరకు కూడా ఏ దశలోనూ నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కనబడలేదు. కానీ ఆందోళనకు మద్దతు పలకాలని
సామాన్య ప్రజానీకాన్ని కూడా ఈ సందర్భంగా ఏపీజే సమరాధి పక్షాన కోరుకుంటూ మరి మీడియా మిత్రులు ఆ విధంగా సహకరించవలసిందిగా మీడియా మిత్రులకు అందరికీ మరి ప్రత్యేకంగా మరి కోరుకుంటూ ఈరోజు విన్నవిస్తా ఉన్నాను.